ఏపీ టీడీఎల్పీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ వాదన అర్థం చేసుకోవాలన్నారు. పవన్ పై ఎవరు విమర్శలు చేయవద్దంటూ పార్టీ నేతల్ని ఆదేశించారు. నవ్యాంధ్ర 2.5 ఏళ్ల పసిబిడ్డ అని ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుని భావితరాలకు అందించాలి అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీ తిరస్కరిస్తే లాభమో నష్టమో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం ఇచ్చినవి ఇంకా ఇవ్వాల్సినవి ఏమిటో చూస్తామన్నారు. ప్యాకేజీతో సరిపెట్టుకోబోమని, హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏపీ టీడీఎల్పీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలపై సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ వాదనను అర్థం చేసుకోవాలన్నారు. పవన్ పై ఎవరు విమర్శలు చేయవద్దంటూ పార్టీ నేతలను ఆదేశించారు. నవ్యాంధ్ర 2.5 ఏళ్ల పసిబిడ్డ అని ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుని భావితరాలకు అందించాలని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీ తిరస్కరిస్తే లాభమో నష్టమో ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం ఇచ్చినవి ఇంకా ఇవ్వాల్సినవి ఏమిటో చూస్తామన్నారు. ప్యాకేజీతో సరిపెట్టుకోబోమని, హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. అటు ఏపీలో పరిణామాలను సీరియస్ గా తీసుకుంది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో స్పందించింది. కమలం పార్టీ తమ ఏపీ బీజేపీ మంత్రుల్ని అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. దీంతో రేపు ఉదయం ఏపీ బీజేపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం నుంచి హోదా యుద్ధంతో హోరెత్తిపోయిన ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. 2 సార్లు వాయిదా అనంతరం సమావేశమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభా పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3 రోజులు పెట్టుకొని ఎన్ని సబ్జెక్టులున్నా కూడా కూలంకషంగా చర్చలు చేసి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభ నడవాలని కోరుకున్నాం. దురదృష్టం ఏంటంటే సహకరించడం ఒక ఎత్తు అయితే సహకరించకపోవడం ఒక ఎత్తు. అదేవిధంగా అసభ్యకరమైన ప్రవర్తన, మార్షల్స్ పైన దాడి, స్పీకర్ స్థానం పైన దాడి, ఇది తీవ్రమైన అభ్యంతరకరంగానే మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఏ సభ అయితే ప్రజల కోసం చర్చించాలో, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలో, ప్రజల కోసం పనిచేయాలో అలాంటివి లేకుండా దురుసు ప్రవర్తన అనేది చాలా బాధాకరం. ఈ ప్రవర్తనని చాలా బాధతోటి నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏ పవిత్రమైన పర్పస్ కోసం ఉన్నామో ఆ పర్పస్ నెరవేర్చకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా చేస్తున్నందుకు నేను బాధతోటి ఈ రోజుకి సమావేశం వాయిదా వేస్తూ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
పనిగట్టుకుని వచ్చి సభను స్తంభింపజేశారని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడా గీత దాటలేదని, అప్పటి స్పీకర్లు పదే పదే మైకులు కట్ చేసినా ఆవేశపడలేదని గుర్తు చేశారు. ఇంతవరకు చరిత్రలో తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు విడిపోయే సమయంలో బిల్లు వచ్చినప్పుడు కూడా చాలా ఆవేశాలు ఉన్నాయి, కోపాలున్నాయి, బయట పోతే ఉతుకుతలాడుతూ ఉంది బయటంతా. అలాంటి సమయంలో కూడా అసెంబ్లీ వరకు స్పీకర్ చైర్ని అందరూ ప్రొటెక్ట్ చేశారు. స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఒకసారి స్పీకర్ అయిన తర్వాత అతని బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఏ విధంగా దీన్ని కండక్ట్ చేయాలని చేస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి స్పీకర్ స్థాయిని దిగజార్చే విధంగా అవి చూస్తే చాలా బాధేస్తుంది. అంటే వీళ్ళు పని కట్టుకొని ఏదైనా సిన్సియారిటీ ఉంటే ప్రతి ఒక్క పనిలో ఎక్స్ప్రెస్ అవుతుంది. నిన్న మీరు ఒకసారి చూసినప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్, నేను మొన్న రాత్రి 3 గంటలకు వచ్చాను. మొన్న రాత్రి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది 12:15కి. 12:15 పెట్టి అరౌండ్ 1 o'clock వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరికి రావాలంటే 3 అయింది. పడుకున్న కొరకు 3:30 ప్రాంతంలో పడుకున్నాం. మళ్ళా లేచి మామూలుగా అయితే ఎన్టీఆర్ ఘాట్లూరు గుడి పెట్టి నివాళులు అర్పించి ముందుగానే మా వాళ్ళందరూ వచ్చి మేము కూడా వచ్చి అసెంబ్లీకి ఇన్ టైం వచ్చాం. దేనికోసం? అసెంబ్లీ టైం మారదు, వ్యక్తులు మార్చుకోవచ్చు కానీ కొంతమంది రాలేకపోవచ్చు కానీ అసెంబ్లీ టైం మారదు. అలాంటిది అసెంబ్లీకి వచ్చాం. వీళ్ళు చేసిన పని ఏంటి? ఉదయం 9:25 అసెంబ్లీకి రాల, తర్వాత వచ్చి కూడా మొదలుపెట్టారు. ఇచ్చింది అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన సభ్యులు క్రమశిక్షణతో బాధ్యతతో ఉండి హౌస్లోకి వచ్చి ఆ సమస్య పైన స్పందించాల్సిన బాధ్యత ఉంది. అది కూడా స్పందించకుండా అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీ బ్లాక్ చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు జగన్. కనీసం ప్రతిపక్షం చెబుతోంది అన్నది కూడా వినేందుకు టీడీపీ సభలో సిద్ధంగా లేదని ఆరోపించారు ఆయన. తమ సభ్యులకు కనీసం మైక్ ఇచ్చేందుకు కూడా వారికి చేతులు రావటం లేదని అన్నారు జగన్. ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలను కూడా తీసుకుని అరుణ్ జైట్లీ గారిని ఈ మాటలు కూడా కలిపి అరుణ్ జైట్లీ గారికి గట్టిగా జ్ఞానోదయం అయ్యేట్టుగా చేయాల్సింది పోయి ప్రతిపక్షం చివరకు ప్రతిపక్షం చెప్పే విషయాలను వినే పరిస్థితి కూడా లేదు. మహానంద 2 నిమిషాలు మైక్ ఇవ్వండి మాకు, మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు వినండి అసలు మీరు అని అంటే వినిచే పరిస్థితి లేదు. పైగా మార్షల్స్ తెప్పించడం, మొట్టమొదటిసారిగా ఏ ఎమ్మెల్యే సస్పెండ్ కాకపోయినా అసెంబ్లీలో మార్షల్స్ చూడటం మొట్టమొదటిసారి. ఇంతకన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పదవిని, స్పీకర్ తనకు నచ్చితే ఏ రకమైన వాడుకోగలుగుతాడు స్పీకర్ గారిని, తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను ఏ విధంగా అయినా కానీ హేరంగా